బిగ్గెస్ట్ రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. అసలు ఈ షోకి ఆడియన్స్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ఫస్ట్ సీజన్ నుంచి 9వ సీజన్ వరకు ప్రతి సీజన్ కు అంతకంతకు క్రేజ్ పెరుగుతూనే వచ్చింది. ఒకరికొకరు సంబంధం లేని వ్యక్తులను ఒక ఇంట్లో పెట్టి వాళ్ళతో టాస్కులు గట్రా చేయిస్తూ బుల్లితెర ఆడియన్స్ కు వినోదాన్ని అందించడం ఈ షో ప్రత్యేకత. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన చాలా మంది సెలబ్రిటీలు ఇంటి నుంచి బయటకు వెళ్ళాక మంచి పాపులారిటీ తెచ్చుకునే అవకాశాలు కూడా అందిపించుకుంటున్నారు. కొందరు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటే మరికొందరు యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసి బ్యాక్ టు బ్యాక్ పలు వీడియోస్ పోస్ట్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. సరిగ్గా 9 ఏళ్ల కిందట బిగ్ బాస్ తెలుగు ప్రయాణం స్టార్ట్ అయింది. అప్పటికే హిందీ బుల్లితెరపై ఈ షోకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అసలు ఎవరి నోట విన్నా బిగ్ బాస్ పేరే వినిపించేది. అదే నమ్మకంతో తెలుగులో 2017లో ఈ సీజన్ స్టార్ట్ చేయగా ఫస్ట్ సీజన్ కు తిరుగులేని క్రేజ్ వచ్చింది. అసలు ఆ టైంలో టీఆర్పీ రేటింగ్ మామూలుగా లేదు. దానికి తోడు ఫస్ట్ సీజన్ కే తారక్ హోస్ట్ గా వ్యవహరించడం ఆ సీజన్ కు మరింత ఊపు తెచ్చింది. ఆ తర్వాత సెకండ్ సీజన్ కు కూడా అదే రేంజ్ లో బుల్లితెరపై సంచలనాలు సృష్టించింది. నాని హోస్ట్ గా చేసిన ఈ సీజన్ కూడా హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంది. తర్వాత టాలీవుడ్ మన్మధుడు నాగార్జున హోస్ట్ గా రంగంలోకి దిగాడు. 3వ సీజన్ నుంచి 9వ సీజన్ వరకు దిగ్విజయంగా బాధ్యతలు చేపట్టాడు. తన లైఫ్ ఆఫ్ డైలాగ్స్ తో కంటెస్టెంట్లను హ్యాండిల్ చేసే విధానంతో నాగార్జున బిగ్ బాస్ కు స్పెషల్ క్రేజ్ తీసుకొచ్చాడు. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా బిగ్ బాస్ 10వ సీజన్ ను కూడా నాగార్జునే హోస్ట్ గా చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన బిగ్ బాస్ దశావతారం ప్రోమో మామూలు క్యూరియాసిటీ క్రియేట్ చేయలేదు. అసలు ఆ స్పెషల్ గ్లిమ్స్ తర్వాత సీజన్ 10 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని బిగ్ బాస్ ప్రియులు తెగ వెయిట్ చేస్తున్నారు. బిగ్ బాస్ 10వ సీజన్ సెప్టెంబర్ 6న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సీజన్ కు సంబంధించిన చాలా వర్క్ పూర్తయిపోయిందని, ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి బిగ్ బాస్ కు సంబంధించిన అప్డేట్లు, ప్రోమోల సందడి మొదలు కానుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సీజన్ కు సంబంధించిన కంటెస్టెంట్ల గురించి రోజుకొక పేరు వినిపిస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ లో మంచి ఇమేజ్ సంపాదించుకున్న అబ్బాస్ ఈసారి కంటెస్టెంట్ గా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ యాజమాన్యం ఆయన్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది కనుక నిజమైతే మాత్రం ఈసారి బిగ్ బాస్ వేరే లెవెల్లో ఉండడం పక్కా. 90వ దశకంలో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమను ఒక ఊపేసిన నటుడు అబ్బాస్. గ్లామర్, స్టైల్ తో యూత్ ను, ముఖ్యంగా అమ్మాయిలను తన మాయలో పడేసుకున్న ఈ చాక్లెట్ బాయ్ ప్రస్థానం నిజంగా ఒక సంచలనం. ఒకానొక సమయంలో స్టార్ హీరోలకు సైతం పోటీనిచ్చాడు. అబ్బాస్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే సినిమా ప్రేమదేశం. తొలి సినిమాతోనే అబ్బాస్ సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. అప్పట్లో కుర్రాళ్ళందరూ అబ్బాస్ లాగా జుట్టు పెంచి ఆయనలాగే డ్రెస్సింగ్ స్టైల్ ను అనుసరించేవారు. అబ్బాస్ కటింగ్ అనేది ఆ కాలంలో సెలూన్లలో అత్యంత పాపులర్ స్టైల్ అంటే అతిశయోక్తి కాదు. తమిళంతో పాటు తెలుగులోనూ అబ్బాస్ తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రియా ఓ ప్రియా, రాజా, కృష్ణబాబు, అల్లుడు గారొచ్చారు, నీ ప్రేమకై వంటి సినిమాలో నటించి మెప్పించాడు. కేవలం సోలో హీరోగానే కాకుండా వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. రాజా సినిమాలో అబ్బాస్ నటన సాఫ్ట్ హార్టెడ్ రోల్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నడిచింది. 2015లో పచ్చక్కల్లం అనే మలయాళ చిత్రంతో ఆయన తన సుదీర్ఘ సినీ ప్రయాణానికి ముగింపు పలికారు. సినిమాలకు గుడ్ బై చెప్పాక అబ్బాస్ తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ వెళ్లిపోయారు. 11 ఏళ్ల తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పైకి రీ ఎంట్రీ ఇచ్చాడు. జీవి ప్రకాష్ హీరోగా నటించిన హ్యాపీ రాజ్ అనే తమిళ సినిమాలో కీలక పాత్ర పోషించాడు.